హలో హార్టీస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంటానా టు బటర్ఫ్లై బీచ్, ఇవన్నీ ఎలా వెళ్ళాలో ఏంటి, అసలు ఈ ప్యాకేజ్లో ఏమేమి ఉంటాయి, డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఎవరైనా తెలుగు వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటే చూసుకొని బార్గెన్ చేసుకొని బోట్ అయితే ఎక్కండి. సో బోట్ ఇక్కడ మెయిన్ 5 చూపిస్తూ అంటారు. ఏంటి? ఒకటి డాల్ఫిన్ రైడ్, హనీమూన్ ఐలాండ్, బటర్ఫ్లై బీచ్, టోటాయిస్ స్పాట్ అంటారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసుకెళ్ళి ఇక్కడైతే డాల్ఫిన్స్ కనిపిస్తాయని చాలా దగ్గర 15 మినిట్స్ అయితే వెయిట్ చేసాం. సో మాకు కనిపించలేదు. సో అక్కడి నుంచి మేము నెక్స్ట్ వేరే ప్లేస్కి తీసుకెళ్తాను అని చెప్పేసి అన్నారు. ఓకే, మేమైతే ఇట్లా రైడ్ స్టార్ట్ అయ్యాం. వాటర్ ఈవినింగ్ టైం అయితేనే ఇలా ఉంది అంటే ఇంకా మనకి నైట్ లైక్ మార్నింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైం అయితే మాత్రం మనకి ఇంకా కొంచెం వాటర్ ప్రెషర్ అనేది ఎక్కువ పడిపోతుంది అనమాట. సో ఆయన చెప్తున్నారు అక్కడ దూరంగా కొండలు ఉన్నాయి కదా అవి ఇవి అని చెప్పేసి మేము కూడా ఓకే అని చూస్తున్నాం. లైక్ ఓపెన్గా చెప్తున్నా. సో ఎవరైనా ఈ రైడ్స్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ ఫస్ట్ పర్సన్కి 1000 లేదా పర్సన్కి 500 అనేది ముందే మీరు క్లారిటీగా మెన్షన్ తీసుకోండి. సో మనం ముందే మాట్లాడుకుంటే సో ఎంత అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. లేదంటే వెళ్ళొచ్చిన తర్వాత మనకి ఇంత కాస్ట్ అని పెంచేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ సన్సెట్ అయినప్పుడే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఫొటోస్ బాగా వస్తాయి, వీడియోస్ బాగా తీసుకోవచ్చు. లైక్ డాల్ఫిన్స్ అనేవి ఈవినింగ్ టైమ్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంలో మోస్ట్ మీకు అవి కనిపిస్తాయి. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఆ ఐలాండ్ని మంకీ ఐలాండ్ అంటారంట. సో వీళ్ళు మాకు చెప్పింది ఏంటంటే మేము మంకీ ఐలాండ్ దగ్గర వరకు తీసుకెళ్ళి చూపిస్తాము అన్నారు. కానీ బోట్లో మాత్రం దూరం నుంచి చూపించి అదే మంకీ ఐలాండ్ అని చెప్పారు. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి అక్కడ ఒక షేప్ కనిపిస్తుంది చూడండి. ఈ షేప్ని లైక్ బటర్ఫ్లై షేప్ అంటారు. అదే బటర్ఫ్లై బీచ్. ఈ బీచ్ అనేది రిటర్న్లో కవర్ చేస్తాం మ్యామ్, ఇప్పుడైతే అవ్వదు అని చెప్పేసాను. ఓకే కదా అని చూస్తే నెక్స్ట్ ముందు తీసుకెళ్తే ఒక స్టోన్ టైప్ కనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నారు ఇదే టోటాయిస్ అని. ఓకే, మేము అనుకున్నాం ఇది ఎక్కడి నుంచో లైక్ బై డిఫాల్ట్ అట్లా టోటాయిస్ షేప్లో ఉన్నదేమో అనుకుంటే తీరా దాని స్టోరీ తెలుసుకున్నాక తెలిసింది అది టోటాయిస్ షేప్ని వీళ్ళే క్రియేట్ చేసి అక్కడ పెట్టారు అని. దాన్నే వీళ్ళు టోటాయిస్ స్పాట్ అని చూపిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక టైంలో అంట టోటాయిస్ అనేవి వచ్చి ఇక్కడ పిల్లల్ని పెట్టి వెళ్తుంటాయంట. సో అందుకని ఇక్కడ గవర్నమెంట్ అక్కడ టోటాయిస్ని తీసుకొచ్చి లైక్ స్టోన్స్ని తీసుకొచ్చి అట్లా షేప్ అయితే పెట్టాయి. ఫ్రంట్ నుంచి చూస్తే నిజంగా చూడడానికి అయితే టోటాయిస్ లానే ఉంది, కానీ వెనక్కి నుంచి చూస్తే అసలు టోటాయిస్ లానే లేదు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా హనీమూన్ బీచ్కి తీసుకెళ్తా అన్నారు. సో ఈ బీచ్ ఏంటంటే వెరీ కామ్ అండ్ ప్లెజెంట్. ఇక్కడికైతే ఎవరు రారు. సో ఎవరైనా రావాలి అనుకుంటే ఇండివిజువల్ బోట్స్లోనే వస్తారనమాట. సో అక్కడికైతే చూపించారు. సో మీకు ఫోటోలు తీసుకుంటా అంటే ఆపుతాము అన్నారు. మేము ఇంట్రెస్ట్ లేదు అనేసరికి చాలా చిన్న స్పాట్ ఉంది అది. మరి దానికి హనీమూన్ ఐలాండ్ అని ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. సో దాన్ని అక్కడి నుంచి మేమైతే చెప్పేసాము ఇక్కడ ఇంకా మేము స్టాప్ అవ్వాలనుకోవట్లేదు. సో ఎందుకంటే బటర్ఫ్లై బీచ్ దగ్గరికి వెళ్తే మేము ఇంకా హైలీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము. సో ఎందుకంటే ఫొటోస్ తీసుకోవచ్చు అన్న కాన్సెప్ట్తో ఓకే అని చెప్పేసి దగ్గర వరకు తీసుకెళ్తాను, ఎందుకంటే మరి ఇక్కడ నుంచి దగ్గరగా అయితేనే మనం వెళ్ళడానికి అవుతుంది అన్నారు. సో నెక్స్ట్ ఇక్కడికి బటర్ఫ్లై బీచ్కి తీసుకొచ్చారు. 2 ఫెదర్స్ మధ్యలో ఒక ఐలాండ్ ఉన్నట్టు ఉంటుందని దీనికి బటర్ఫ్లై బీచ్ అని పెట్టారు. సో ఇక్కడ స్టాప్ అయితే ఉండి అక్కడి నుంచి మేమైతే మూవ్ ఆన్ అయ్యాము. ఓపెన్గా చెప్తున్నాను, డబ్బులు అయితే వేస్ట్, కానీ 1 టైం ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న ఫీలింగ్తో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు. 1 ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ట్రెక్కింగ్ వీడియో ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, బోట్ రైడ్ది నా ఛానల్లో ఉంది. సో ఇంకా గోవా కోసం ఎనీ అప్డేట్స్ ఆర్ ఎనీథింగ్ మీకు కావాలంటే నేను ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఇక్కడ స్టేస్
నియర్ బై కొన్కానోలో మంచి స్టేస్ ఉన్నాయి. అండ్ పర్ డే పక్కా 2000 అయితే మ్యాండేట్ ఉంటుంది. లేదు కాదు తక్కువలో కావాలి అనుకుంటే ఆ స్టేస్ కూడా మనం ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. అండ్ ఎవరైనా గోవా వచ్చేవాళ్ళు మోస్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేయండి, అట్లా అయితేనే మీరు ఎఫెక్టివ్ ఉంటుంది. లేదు రిటర్న్ వెళ్ళేసరికి అయితే మీరు బొగ్గ అంటే బొగ్గ అవుతారు. ఇదండి మొత్తానికి నా కొన్కానో బీచ్ ఐలాండ్స్ యొక్క బోట్ రైడ్. మీ అందరికీ ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. తిరిగి మళ్ళీ నేను కొన్కానో పాలోలం బీచ్ వరకు వచ్చేసి మళ్ళీ యాజ్ యూజువల్ నేను ఆయనకి మనీ పే చేసేసి, సో మొత్తానికి నా రైడ్ని అయితే నేనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఎంజాయ్ చేశాను. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఏమైనా కావాలన్నా కూడా నాకు DM చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.